Hello aspirants, how are you all? I hope you all are doing well. Welcome back to our YouTube ఛానల్. నేను ఒక ట్రావెల్ వ్లాగ్ అయితే అప్లోడ్ చేశాను. ఎవరైతే చూడకపోతే ప్లీజ్ గో అండ్ వాచ్. ఇంకా ఎక్కువ లేట్ చేయకుండా మనం ఫస్ట్ లాట్ అయితే స్టార్ట్ చేసుకుందాం. ఫస్ట్ లాట్ అయితే స్టార్ట్ చేసే ముందు టు డూ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇవాళ నా స్కెడ్యూల్ అయితే 4 స్లాట్స్ గా డివైడ్ చేసుకున్నాను. ఫస్ట్ కరెంట్ అఫైర్స్, సెకండ్ ఎకానమీ అండ్ థర్డ్ వచ్చేసి హిస్టరీ అండ్ ఫోర్త్ వచ్చేసి పాలిటీ. సో ఇప్పుడైతే కరెంట్ అఫైర్స్ అయితే స్టార్ట్ చేద్దాం. కరెంట్ అఫైర్స్ వచ్చేసి నేను ప్రవీణ్ సార్ అయితే ఫాలో అవుతున్నాను ఇప్పుడు. ఫిఫ్టీ మినిట్స్ క్లాస్ అయితే ఉంది. సో అప్రాక్స్ గా 1 అవర్ అయితే పడుతుంది. సో ఈ 1 అవర్ కి నేను 1.5 అవర్ ఇచ్చుకున్నాను. బట్ స్టిల్ లెట్స్ సీ ఎంత టైం పడుతుంది ఏంటి అని చెప్పి దాన్ని బట్టి నేను చేంజెస్ అయితే చేసుకుంటాను టు డూ లిస్ట్ లో. డైలీ నేను స్లాట్ స్టార్ట్ చేసేసరికి 11 అయిపోతుంది. ఇప్పుడైతే నేను 11 to 12:30 అనుకున్నాను కదా, చూద్దాం ఎప్పటి వరకు అయిపోతుందో. బట్ స్టిల్ మధ్యలోనే నాకు ఆకలి అయితే స్టార్ట్ అయిపోయింది. అంటే బ్రేక్ఫాస్ట్ చేయలేదు, సో బ్రంచ్ చేద్దాం అని చెప్పి తినుకుంటూ చూసుకుంటే అయిపోతుంది కదా. నేను రాయడం అయితే ఏం నోట్స్ ప్రిపేర్ చేయట్లేను కరెంట్ అఫైర్స్ కి రైట్ నౌ అయితే. సో జస్ట్ క్లాస్ వినుకుంటూ వెళ్తే ఏమైనా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి అన్నవి మాత్రమే రాసుకుంటున్నాను అనమాట. జస్ట్ సీఎంస్ నేమ్స్ అట్లా. ఇప్పుడు గోవాకి సంబంధించిన టాపిక్ వచ్చింది, గోవా సీఎం ఎవరు, అది రాసి పెట్టుకుంటున్నాను అంతే. సో ఇప్పుడైతే లంచ్ అయితే కంప్లీట్ చేసుకొని బ్రంచ్ అయితే కంప్లీట్ చేసుకొని ఇంకా సెకండ్ స్లాట్ అయితే స్టార్ట్ చేస్తా. హియర్ ఐఎమ్ డన్ విత్ ద ఫస్ట్ స్లాట్ గైస్. సో ఇంకా సెకండ్ స్లాట్ అయితే స్టార్ట్ చేద్దాం. సెకండ్ స్లాట్ వచ్చేసి ఎకానమీ. ఎకానమీ అయితే నేను రిషబ్ సార్ది వింటున్నా అని చెప్పాను కదా, ఆ క్లాస్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంది ఇంకా. సో అది ఒక 2-3 days లో కంప్లీట్ అయిపోతుంది ఐ గెస్. సో ఇవాళ క్లాస్ అయితే 4 hours ఉంది. అంటే 4 hours అంటే నోట్స్ ప్రిపేర్ చేసేసరికి ఒక 6 hours అయితే పడుతుంది పక్కా. సో నేనైతే 2 hours కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను. 2 hours కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ రివిజన్ అనేది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా డేస్ అయిపోయింది కదా రివిజన్ చేయక, మళ్ళీ మర్చిపోతాను అని చెప్పేసి రివిజన్ అనేది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. రైట్ నౌ ఇప్పుడైతే నేను ఫిజికల్ పాలసీ, మానిటరీ పాలసీ, మనీ, బ్యాంకింగ్ కి సంబంధించిన టాపిక్ అయితే కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. 2 days అయితే పడుతుంది దీనికి. సో ఇప్పుడైతే ఫిజికల్ పాలసీ అండ్ మానిటరీ పాలసీ మాత్రమే చూస్తున్నాను. ఇంకా ఆర్బీఐకి సంబంధించిన డీటెయిల్స్ అయితే రాసుకుంటున్నాను. మిగిలినవన్నీ రేపైతే కంప్లీట్ చేస్తా. ఇదైతే ఎక్కువ గ్రూప్ 1 కి ఇంపార్టెంట్ అనమాట. 2 hours క్లాస్ అయితే కంప్లీట్ చేసేసరికి నాకు హెడేక్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో అందుకని చెప్పి కాఫీ పెట్టుకుంటున్నాను. ఎప్పుడైతే నేను కాఫీ పెట్టుకుంటానో లేదా ఏది చేసుకున్నా కానీ ఫ్యామిలీ మొత్తానికి కావాల్సి ఉంటుంది. సో అందుకనే వేరే వాళ్ళకి కూడా ప్రిపేర్ చేసేసి సో ఇంకా కాఫీ అయితే తీసుకొని డెస్క్ దగ్గరికి వెళ్ళిపోయి ఇంకా స్టార్ట్ చేశాను అనమాట రివిజన్. ఇప్పుడైతే ఎకానమీకి ఆల్మోస్ట్ 4 hours అయితే టైం ఇచ్చాను నేను. ఫస్ట్ 2 hours కి గ్యాప్ తీసుకోవాల్సి ఉండే, బట్ తీసుకోలేదు నేను. కరెంట్ అఫైర్స్ యాక్చువల్ గా 11 to 12:30 ఉండే అనమాట. బట్ నేను 12 వరకు కంప్లీట్ అయిపోయింది. సో 12 నుంచి 1 వరకు, 12:30 to 1:30 వరకు బ్రేక్ తీసుకుందాం అనుకున్నాను. బట్ నాకు బ్రేక్ తీసుకోవాలనిపించలేదు. సో 12 to 3 వరకు అయితే కంప్లీట్ చేసినాను. సో అంటే టోటల్ గా 4 hours అనమాట. సో అందుకని చెప్పి టు డూ లిస్ట్ లో చేంజెస్ అనేది చేసుకుంటున్నాను. టోటల్ గా మనకైతే 5 hours అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పటికి 5 hours కంటిన్యూస్ గా కూర్చునేసరికి నాకు కొంచెం నిద్ర వచ్చినట్టు అనిపించింది అనమాట. సో నైట్ కూడా సరిగ్గా నిద్ర లేకపోయేసరికి
ఒక 1 అవర్ అట్లా పడుకుందాం అనుకున్నాను. ఒక 1 అవర్ అయితే పడుకొని ఇంకా ఎక్సర్సైజ్ అయితే స్టార్ట్ చేస్తాను. వర్కౌట్‌కి కూడా నాకు ఒక 1½ అవర్, 2 అవర్స్ అయితే పడతది. గ్యాప్స్ తీసుకుంటూ చేస్తాను కాబట్టి. ఇప్పటికైతే సెకండ్ స్లాట్ అయితే కంప్లీట్ అయిపోయింది. నేను ఇంకా కాసేపు పడుకొని ఎక్సర్సైజ్ అయితే కంప్లీట్ చేసుకుంటాను. హియర్ ఐ యామ్ డన్ విత్ ద వర్కౌట్. సో వర్కౌట్ ఒక 1½ అవర్ అయితే పక్కా పడుతది నాకు. గ్యాప్స్ ఎక్కువ తీసుకుంటా నేను. సో సరిపోయింది అప్పటికే. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా థర్డ్ స్లాట్ అయితే స్టార్ట్ చేసా. థర్డ్ స్లాట్ వచ్చేసి హిస్టరీ. సో తెలంగాణ హిస్టరీ కంప్లీట్ చేస్తున్నాను అని చెప్పాను కదా. సో అదే ఇంకా కంటిన్యూ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు హిస్టరీకైతే 2 అవర్స్ ఇచ్చాను. బట్ ఆల్రెడీ 7 దాటిపోయింది. కంప్లీట్ అయిపోయేసరికి 9:30 అలా అయిపోతది. యాక్చువల్‌గా కంప్లీట్ మొత్తం టాస్క్‌లన్నీ 10:30 లోపల అయిపోవాలి. బట్ పక్కా 12 అయ్యేలా ఉంది ఈరోజు. బట్ దట్స్ ఓకే. మన గోల్ ఒకటే, టాస్క్‌లన్నీ కంప్లీట్ చేసుకోవాలంతే. ఎంత టైం అయినా పర్లేదు. ఇది కంప్లీట్ అవ్వగానే మనకి డిన్నర్ టైమ్ అయితే అయిపోయింది. ఇంక అప్పటికే 9 అయింది కాబట్టి ఫుల్‌గా ఆకలేస్తుంది. సో డిన్నర్ చేసేసి ఇంకా లాస్ట్ స్లాట్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. డన్ విత్ ద థర్డ్ స్లాట్. సో లెట్స్ స్టార్ట్ అవర్ ఫోర్త్ స్లాట్. ఫోర్త్ స్లాట్ వచ్చేసి పాలిటీ రివిజన్ అనేది చేసేది ఉంది. ఎవ్రీ సబ్జెక్ట్‌కి ఇలా ఒక ఫైల్ అయితే క్రియేట్ చేసుకున్నాను. మరి ఫైల్‌లో ఏ టాపిక్ ఎలా గుర్తుపడతారు అంటే, ఫ్రంట్ పేజ్‌లో నేనైతే టైటిల్ ఇస్తాను. టైటిల్ పక్కన పేజ్ నంబర్స్ ఏస్తాననమాట. ఈ టాపిక్‌లో ఎక్కడి నుంచి ఎన్ని పేజెస్ వరకు, అంటే ఏ పేజెస్ తర్వాత ఏ పేజెస్ చదవాలని చెప్పి మనకు ఒక క్లారిటీ ఉండాలి కాబట్టి, ఇప్పుడు ఒక టాపిక్ 1-5 పేజెస్ ఉందనుకోండి, దాని పైన 1-5 ఏస్తా. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 6-7, 6-10 ఇట్లా ఏసుకుంటూ వెళ్ళిపోతా అనమాట ఆర్డర్‌లో. సో దట్ నాకు ఏ టాపిక్ తర్వాత ఏ టాపిక్ వస్తదని చెప్పి క్లారిటీ ఉంటది. సో ఎవరైనా ఇలా ప్రిపేర్ చేసుకోవాలంటే గనక ఈ ట్రిక్‌ని యూజ్ చేయండి. అండ్ ఆల్సో బ్యాక్ సైడ్ కూడా ఒక ఖాళీ పేపర్ పెట్టుకోండి. అండ్ ఫ్రంట్ సైడ్ కూడా ఒక ఖాళీ పేపర్ అయితే పెట్టుకోండి. సో దట్ మీకేమైనా యాడ్ చేసుకోవాల్సి ఉంటే అండ్ ఇండెక్స్ కూడా ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటే గనక ఫ్రంట్ పేజ్‌లో అండ్ బ్యాక్ పేజ్‌లో రాసుకోవచ్చు. ఫైనలీ డన్ విత్ ఆల్ స్లాట్స్ గైస్. 4 స్లాట్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఈ వీడియో గనుక మీకు నచ్చితే, కొంచెమన్నా మోటివేషన్ ఇస్తే గనుక డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. థాంక్ యూ. బై బై.